నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చిన వారు కొందరైతే కుటుంబాలను చిన్నభిన్నం చేసుకున్న వారు మరికొందరు. కంటెంట్ ఎలా ఉన్నా ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు. ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో డబ్బులు సంపాదించవచ్చు. అంతకు మించి అందరిలో ప్రత్యేకంగా ఉండొచ్చు. ఇలా కారణాలు ఏవైనా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు రీల్స్ మోజు సరికొత్త నేరాలకు దుష్పరిణామాలకు దారితీస్తుంది. ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుని కొందరు తల్లిదండ్రుల కన్నీళ్లు మిగిల్స్తుంటే మరికొన్ని సందర్భాల్లో రీల్స్ కోసం నేరస్తులుగా మారిన వారి కుటుంబాలు కూలిపోతున్నాయి. మద్యం, గ్యాంబ్లింగ్కు బానిసగా మారిన వారు ఎలా దాన్ని వదులుకోలేరో సామాజిక మాధ్యమాలకు వ్యసనంగా మారితే పరిస్థితి ఇలాగే ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిరంతరం ఏదో ఒక రూపంలో అందరిలో ప్రత్యేక గుర్తింపు ఉండాలనే భావన ఎంతకైనా దారితీస్తుందని అంటున్నారు నిపుణులు. పోస్ట్ చేసిన వెంటనే లైక్లు, వ్యూస్ రాకపోతే ఒత్తిడికి లోనవుతున్నారు. బైక్ స్టంట్లు చేయటం, ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్నట్టు వీడియోలు చేయటం, అసభ్య పదజాలం ఉపయోగించటం, అవసరం లేకున్నా అర్ధనగ్న ప్రదర్శనలతో డాన్సులు చేయటం ఇలాంటి కోవులకే వస్తాయంటున్నారు నిపుణులు. ఇక సినిమా పాటలకు నృత్యాలు చేస్తున్న వారిలో వివాహితులైన స్త్రీ పురుషులు కూడా ఉండటం విడ్డూరంగానే ఉంది. ప్రత్యేకించి రీల్స్ మోజులో పడుతున్న వారిలో 15 నుంచి 25 ఏళ్ల లోపు వారు ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. బైక్ రేసింగ్, స్టంట్లు, రైలు వెనుక నుంచి వస్తున్నప్పుడు నిల్చోవడం, గురేసుకున్నట్టుగా నటిస్తూ సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏటా సుమారు 500 నుంచి 700 వరకు రైలు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అందులో కనీసం 10% మంది రైలు తలుపుల వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ, అలాగే రీల్స్ చేస్తూ జారిపడడం, ట్వీట్లు చేయడానికి ముందుకు వంగి స్తంభాలకు తగిలి చనిపోవడం జరుగుతుంది. మహిళలు అతిగా రీల్స్ చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోక రీల్స్ వ్యసనంతో తమ కుటుంబాలకే దూరం అవడం దురదృష్టకరం. ఇలా రీల్స్ చేస్తూ పిల్లల ఆలనా పాలనా పట్టణ సంఘటనలు పెరుగుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. నగరానికి చెందిన ఒక మహిళ ఇటీవల భర్త వేధిస్తున్నాడంటూ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా భార్య తరచూ రీల్స్ చేస్తూ పిల్లల్ని పట్టించుకోవడం లేదని భార్యను భర్త మందలించాడట. ఆమె మాత్రం భర్త హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఇలాంటి సంఘటనలు తెలియజేసేది ఏంటంటే డిజిటల్ లిటరసీ లేకపోవడం కూడా సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారు. ఎలాగైనా సరే అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనుకోవడం మరొక వ్యసనం. దీనికి అడ్డుకట్ట వేయాలంటే సామాజిక మాధ్యమాలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలి. పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారో చూడాలి, పరిమితులు నిర్దేశించాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా అతిగా ఫోన్ వినియోగిస్తుంటే ఖచ్చితంగా హద్దులు చెప్పాలంటున్నారు డిజిటల్ లిటరసీ నిపుణులు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.